క్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరామ దివ్యక్షేత్రం పునరుద్ధరణ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 351 కోట్ల రూపాయల పునర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీరామనవమి రోజు భద్రాచలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులకు గాను వైఆర్కే సంస్థ నిర్మాణ హక్కులు చేపట్టింది. గురువారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాదులో రామాలయ అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వటంతో సుమారు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టేందుకు భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రామాలయ కార్యనిర్వహణ అధికారి దామోదర్, ఇతర అధికారులు, వైదిక పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పనులను ప్రారంభించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు ఉన్నందున వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆగమశాస్త్రం ప్రకారం శిల్పకళా వైభవంతో నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ద్వారా ఇది శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు శ్రీరామనవమి రోజు ఇది గత నెల మార్చిలో ఇది కూడా శంకుస్థాపన భాగంగా ఈ రోజు మనం ఇక్కడ టెండర్ పిలిచిన తర్వాత ఇప్పుడు ఈరోజు పని ఇప్పుడు మొదలవుతాయి. ఫేజ్ 1 లో ఇప్పుడు ఫస్ట్ ఆర్ఎన్బి సంబంధించి 200 crores వర్క్ ఈ రోజు ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ కింద సంబంధించి ఇప్పుడు మోడర్నైజేషన్ రెనోవేషన్ సంబంధించి ఇది ఆలయం ఇప్పుడు మొదలవుతాయి. తర్వాత మనం ఫేజ్ వైజ్ గా ఇప్పుడు కాంట్రాక్టర్స్ కి చెప్పి తర్వాత ఇరిగేషన్ సంబంధించి వర్క్స్ కూడా మొదలవుతాయి. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇప్పుడు పెద్ద ఇది ఆలయం, ఇది గుడి ఒక తిరుపతి తర్వాత ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంత పెద్ద ఇది ఇంత హిస్టారికల్ ఇది చరిత్రాత్మక ఇది టెంపుల్ ఉంటుంది. సో కాబట్టి ఇది అభివృద్ధి చేయడానికి ఇది ఘాట్ సంబంధించి లేకపోతే ఇప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ సంబంధించి లేకపోతే ఇప్పుడు అంతకుముందు నెక్స్ట్ ఇయర్ ఇది గోదావరి పుష్కరాలు కూడా ఉంటుంది. సో అంతకుముందు ఇది టైం బౌండ్ మేనర్ లో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక టీం పెట్టి కాంట్రాక్టర్ గారికి చెప్పి ఒక మిషన్ మోడ్ లో ఇది వార్ ఫూటింగ్ లో ఇది పని చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కేవలం మన దగ్గర ఇప్పుడు 365 days ఉంది. నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు ప్రతి 12 years తర్వాత ఉంటుంది. కాబట్టి ఈ టెంపుల్ వర్క్స్ కూడా బిఫోర్ దాట్ ఇది కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో డైలీ వారీగా ఈ రోజు నుండి మనం ఇప్పుడు ఫాలో చేస్తున్నాము. ఏమేమి ఇప్పుడు వర్క్ నడుస్తున్నది, ఎంత ఇప్పుడు కంప్లీట్ అయింది, ఎన్ని టీమ్స్ ఇంకా కావాలి. సో అడ్మినిస్ట్రేషన్ తరఫున మనం సిద్ధంగా ఉన్నాము. సో ఇవన్నీ వర్క్స్ విజయవంతమైన చేయమని మనం ఇప్పుడు రెడీగా ఉన్నాము. సో అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు చాలా గొప్ప దినం ఉంది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం సబ్ డివిజన్ లో ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఇప్పుడు గుడి ఆలయం సంబంధించి ఇప్పుడు వర్క్ ఇప్పుడు పనులు మొదలవుతాయి. సో చాలా ఇప్పుడు శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మార్చిలో వచ్చి శంకుస్థాపన 351 కోటికి రెనోవేషన్ శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని రెనోవేషన్ చేయడానికి దక్షిణ అయోధ్యకు పిలువబడే శ్రీ సీతారామచంద్రస్వామి ఈ దేవస్థానాన్ని రెనోవేషన్ చేసి అద్భుతంగా తయారు చేయాలని ఒక కోరికతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పం పెట్టారో దానికి అనుగుణంగా మార్చిలోని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మన మార్చి నుంచి చాలా వరకు మనం జియో రావటం కానీ టెండర్ రావటం కానీ ఈరోజు వరకు పట్టింది. ఎక్కడ కూడా శాస్త్రీయ ప్రకారంగా ఎక్కడ కూడా విరుద్ధంగా లేకుండా శాస్త్రీయ ప్రకారంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైతే ఈరోజు రెనోవేషన్ చేస్తున్నామో ఆ రెనోవేషన్ ప్రకారంగా అన్ని ప్రాకారాలు ఎలా ఉండాలో ఆ ప్రాకారం ప్రకారంగానే ఈ గోపురాన్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మన ఈ వైడ్నింగ్ లోన మన ప్లేస్ చాలా వైడ్నింగ్ వచ్చే విధంగా మెయిన్ టెంపుల్కి చాలా వైడ్నింగ్ వచ్చే విధంగా కళ్యాణంలో కూర్చొని దాదాపుగా 2-3 వేల మంది అందరూ ఉండే విధంగా దీన్ని ఈరోజు ఇంకున్న ఏదైతే ఈ వాల్ ఉందో ఈ వాల్ని డిస్మాంటిల్ చేయడానికి మా చుట్టుపక్కల వాల్ కట్టడానికి మనం ప్రభుత్వం ఈరోజు సంకల్పం కలిపి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు, గౌరవ అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అందరూ కృషితో ఈరోజు భద్రాచలం అభివృద్ధి భద్రాచలం దక్షిణాదిగా ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో చాలా వరకు దీన్ని ఈరోజు మళ్ళీ రినోవేషన్కి స్టార్ట్ చేసాం. ఈ రినోవేషన్కి స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలోనే రేపు పుష్కరాలు వచ్చే లోపలనే పూర్తి కావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 350 కోట్లు ఏదైతే టెండర్ అయిందో ఆ టెండర్ ప్రకారంగా రేపు
జూన్ జూలైలో వచ్చే పుష్కరాలకి అందే విధంగా దాంతోపాటు భక్తులకు ఆటంకం లేకుండా దీన్ని రెనోవేషన్ చేయాలని